విజయవాడ వైసీపీ కార్పొరేటర్ల సమావేశంలో మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత చంద్రబాబు సంపద సృష్టించడంపై దృష్టి పెట్టారని విమర్శించారు జగన్. చంద్రబాబుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని ప్రచారంలోనే చెప్పానన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదని చెప్పానన్నారు. వైసీపీ మళ్లీ రాష్ట్రాన్ని ఏలుతుందని, మరో 30 సంవత్సరాలు పరిపాలిస్తామన్నారు జగన్. ఈసారి జగన్ అన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుందని తెలిపారు. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు జగన్. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా. లక్ష్మి, ఈ రోజు విజయవాడ కార్పొరేటర్లతో వైఎస్ జగన్ తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు వైఎస్ జగన్ చేశారని చెప్పాలి. ఎందుకంటే గతంలో కార్యకర్తలను పట్టించుకోలేదు. జగన్ 2.0 మళ్ళీ చూడబోతున్నారంటూ కూడా వైఎస్ జగన్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వైఎస్ఆర్సీపీ బ్రతికే ఉంటుంది, మరొక 30 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలుతుందంటూ కూడా వైఎస్ జగన్ ఈ రోజు కామెంట్ చేయడం జరిగింది. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రధానంగా మాట్లాడడం జరిగింది. కార్యకర్తలను గత 5 ఏళ్ల ప్రభుత్వంలో కూడా పూర్తిగా పట్టించుకోలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు మంచి చేసే విషయంలో కార్యకర్తలను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందులు, అవస్థలు చూసి ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత కార్యకర్తలను పూర్తిగా పట్టించుకుంటాను, జగన్ 2.0 చూస్తారంతా కూడా అంటూ కూడా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. దానికి సంబంధించి చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇటీవలే కార్యకర్తలకు సంబంధించి అనేక అరెస్టులు కూడా మనం చూసాం. ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వం అరెస్టులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ జగన్ చేసినటువంటి కామెంట్స్, ముఖ్యంగా ఇటీవలే చోటు చేసుకున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్లు, అదేవిధంగా డిప్యూటీ వైస్ చైర్మన్ల ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి కొన్ని గొడవలు, వీటన్నింటి నేపథ్యంలో ఈ రోజు కార్పొరేటర్లతో జరిగినటువంటి సమావేశంలో వైఎస్ జగన్ ఈ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా విజయవాడకు సంబంధించి గతంలో విజయవాడలో ఉన్నటువంటి కార్పొరేషన్ కూడా ప్రలోభాలకు గురి